హలో ఫ్రెండ్స్, హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఫ్రెండ్స్, ఇక మన లోపలికి వెళ్తే మనమైతే ఈరోజు ఒక ముఖ్యమైన ప్లేస్ని చూడటానికి వెళ్తున్నాం. ఆ ప్లేస్ ఎక్కడనేది, మనం ఎక్కడికి వెళ్తున్నాం అనేది వెళ్తూ తెలుసుకుందాం. సో ఈరోజు మన ఇండిపెండెన్స్ డే కదా, అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సో మనకి 77వ స్వతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. అయితే ఈ స్వతంత్ర దినోత్సవం నాడు నేనైతే మీకు ఒక ప్రదేశాన్ని చూపిస్తాను. ఆ ప్రదేశం చాలా చాలా పవర్ఫుల్ ప్రదేశం. సో ఆ ప్రదేశానికి మనం బయలుదేరుతాం. సో మనం స్టార్ట్ అయ్యాం, మన జర్నీని స్టార్ట్ చేస్తాం. సో మనతో పాటు మనం ఒక్కలే వెళ్ళాం కదా, ఎప్పుడు మనతో పాటు మన ఫ్రెండ్స్ కూడా వస్తారు. సో నాతో పాటు మన వర్మ కూడా వస్తున్నాడు. వర్మ, నేను, ఇంకొక యూట్యూబర్ అన్నాడు. ముగ్గురం కలిసి ఆ ప్రదేశానికి అయితే వెళ్తాం. సో వెళ్ళిన తర్వాత, అంటే మన యూట్యూబర్ వచ్చిన తర్వాత యూట్యూబర్ ఎవరు మీరు తెలుసుకుంటారు. ఈరోజు ఇండిపెండెన్స్ డే కాబట్టి ఇండిపెండెన్స్ డే స్పెషల్గా ఈ వీడియో నేను చేస్తున్నాను. సో ఈ వీడియో చేయడానికి నేను ఎక్కడికి వెళ్తున్నాను అనేది మీకు తొందరలో చెప్తాను. సో మరి మనం తాళపాలెం దాకా వచ్చాం కాబట్టి అక్కడ నుంచి మనం రైట్కి వెళ్తే మనం టువర్డ్స్ నర్సీపట్నం వెళ్తాం, లేకపోతే టువర్డ్స్ మన తుని అటువైపు వెళ్ళిపోతాం. సో ఇదే తాళపాలెం జంక్షన్. ఇక్కడ నుంచి మనం రైట్ అయితే తీసుకుందాం. రైట్ తీసుకుని అలా ముందుకు వెళ్తే ఇక్కడ నుంచి ఒక 30 కిలోమీటర్స్ దగ్గర వెళ్తే మనం నర్సీపట్నం వెళ్తాం. నర్సీపట్నం వెళ్ళిన తర్వాత మన యూట్యూబర్ యాడ్ అవుతాడు. సో యాడ్ అయిన తర్వాత మనం వెళ్ళాల్సిన ప్లేస్కి వెళ్తాం. సో మనమైతే నర్సీపట్నం వస్తాం. నర్సీపట్నం వచ్చిన తర్వాత మన యూట్యూబర్ ఉన్నాడు కదా ఇక్కడ, తనని కలవాలి. తనని కలిసి మేము వెళ్ళాల్సిన ప్లేస్కి బయలుదేరాలి. సో మనమైతే పిక్ చేసుకున్నాం. ప్రజెంట్ అయితే మనం అబ్బీ సెంటర్ దగ్గర ఉన్నాం. ఈ అబ్బీ సెంటర్ దగ్గర నుంచి మనం రైట్కి వెళ్ళాలి. అదే మనం విశాఖపట్నం నుంచి వస్తే స్ట్రైట్గా వెళ్ళిపోతాం. సో ఈ పార్ట్కి మీకు ఒక ఐడియా వచ్చి ఉండాలి మనం ఎక్కడికి వచ్చాం అనేది. సో చూసారు కదా, మన ఇంకొక యూట్యూబర్ ఎవరంటే మన ప్రవీణ్ కుమార్ తానారి. సో తనకు కూడా ఛానల్ ఉంది కాబట్టి తన యూట్యూబర్ అనమాట. సో మరి తన ఛానల్ మీరు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, చూడండి. ఇప్పుడు మనవాడు కూడా యాడ్ అయ్యాడు కాబట్టి ముగ్గురం కలిసి మేము వెళ్ళాల్సిన ప్లేస్కి అయితే వెళ్తాం. సో మరి మనం ఎక్కడికి వెళ్తున్నాం అనేది చాలామందికి తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే మనం నర్సీపట్నం నుంచి అభి సెంటర్ నుంచి స్ట్రైట్గా వెళ్ళి ఫైర్ రోడ్ జంక్షన్ దగ్గర లెఫ్ట్ తీసుకున్నామంటే ఖచ్చితంగా మనం ఎక్కడికి వెళ్తామంటే కేడీపేట వెళ్తాం. కేడీపేట ఎందుకు వెళ్తున్నాం, కేడీపేటలో ఏముంది అవన్నీ మనం తెలుసుకోవాలంటే వీడియోని చివరిదాకా చూడాలి. దానికన్నా ముందు ఇక్కడ చూసారా, రైట్ సైడ్లో మాంటెసరీ హై స్కూల్ అని ఉంది. ఈ స్కూల్లోనే మనం చదువుకున్నాం. సో ఈ స్కూల్లోనే మనం ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే అన్ని డేస్ని సెలబ్రేట్ చేసుకున్నాం. చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. సో మనమైతే కేడీపేట వచ్చాం. సో మరి కేడీపేట వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే, కేడీపేట ఊర్లోంచి మనకి రైట్కి ఒక వే ఉంటుంది. అంటే ఇది టువర్డ్స్ చింతపల్లి వెళ్ళే రూట్. సో ఆ రూట్లోకి మనం వెళ్తే రైట్ సైడ్లో మనకి ఒక ఇంపార్టెంట్ పర్సన్ పార్క్ ఉంటుంది అనమాట. ఆ పార్క్ ఏంటనేది అక్కడికి వెళ్ళాక చూద్దాం. సో మనమైతే మన వైజాగ్ నుంచి 133 కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఈ పార్క్ వచ్చాం. సో ఇంత దూరం ఈ పార్క్ ఎందుకు వచ్చామో తెలియాలంటే మీకు అక్కడుండే పర్సన్ గురించి తెలియాలి. ఆయన వ్యక్తి కాదు, సమూహ శక్తి, చాలా పవర్ఫుల్ పర్సన్. ఆయన బతికింది 27 సంవత్సరాలే, కానీ ఆయన 27 సంవత్సరాలు ఏం చేశారో తెలిస్తే నిజంగా షాక్ అవుతారు. సో ఈరోజు మనం ఇంత సంతోషంగా ఉన్నామంటే, ఇంత స్వేచ్ఛగా తిరుగుతున్నామంటే, నేను మన వైజాగ్ నుంచి కేడీపేట దాకా వెళ్ళి హ్యాపీగా అక్కడ నచ్చినట్టు తిరుగుతున్నా అంటే దానికి ఆయన కూడా ఒక కారణం. ఆయనతో పాటు చాలామంది ఉన్నారు, బట్ ఈయన మాత్రం నా ఫేవరెట్. అందుకే మిమ్మల్ని ఈ ప్లేస్ తీసుకొచ్చాను. సో ఇప్పుడు ఈయన ఎవరో చూద్దామా? ఎవరో కాదండి, మన అల్లూరి సీతారామరాజు గారు. ఫ్రెండ్స్, మనం అయితే వస్తాం అన్నమాట అల్లూరి సీతారామరాజు పార్క్కి. సో ఇప్పుడు మనం పార్క్ లోపలికి వెళ్ళి పార్క్ ఎలా ఉంది చూడాలన్నమాట. సో మేము చెప్పాం కదా సీక్రెట్ ప్లేస్ అని చెప్పేసి, ఇండిపెండెన్స్ డే రోజు మీకు ఒక బెస్ట్ ప్లేస్ని చూపిస్తాను అని చెప్పేసి. సో మనమైతే మన వైజాగ్ నుంచి అరౌండ్ 130 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చామన్నమాట, అల్లూరి సీతారామరాజు పార్క్కి. సో ఇక్కడ మన అల్లూరి సీతారామరాజు సమాధి ఉంటుంది. ఆ సమాధిని కూడా చూద్దాం, ఇంకా అలాగే పార్క్ అంతా కూడా చూద్దాం. మరి లేట్ చేయకుండా లోపలికి వెళ్ళిపోదాం. లెట్స్ గో. మనం పార్క్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్తే మనకి అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం ఉంటుంది. ఆ పక్కనే అల్లూరి సీతారామరాజు గారి అమ్మగారి విగ్రహం ఉంటుంది. సో ఆ రెండు మనం చూడొచ్చు. ఇంకా ఈ పార్క్లో చాలా గ్రీనరీ ఉంటుంది, అలాగే చాలా బాగుంటుంది పార్క్ అయితే. సో మనం వెళ్ళగానే మన ఇండిపెండెన్స్ డే కదా ఈరోజు. సో జెండా పట్టుకొని జెండా ఎగరేసుకుంటూ అలా ముందుకు వెళ్తున్నాను.
అలా వెళ్ళడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఇండిపెండెన్స్ డే రోజు ఒక స్వతంత్ర సమరయోధుని సమాధి దగ్గర ఈ జెండాని ఎగరేయడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. సో జై హింద్. ఈ స్వతంత్ర దినోత్సవం నాడు ఒక స్వతంత్ర సమరయోధుడి సమాధి దగ్గరికి వెళ్ళడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది, అలాగే చాలా గర్వంగా ఉంది. ఈయనే మన అల్లూరి సీతారామరాజు గారు. ఆ పక్కన మనకి అల్లూరి సీతారామరాజు గారి అమ్మగారు అల్లూరి సూర్యనారాయణమ్మ గారు. సో ఈ 2 విగ్రహాలు ఉంటాయి. ఈ 2 విగ్రహాలు చూసిన తర్వాత మనం మళ్ళీ కిందకి వెళ్తే అల్లూరి సీతారామరాజు గారి సమాధి ఉంటుంది. సో మీకు చివరిలో ఒక స్పెషల్ గిఫ్ట్ ఉంటుంది. అదేంటనేది, ఇంకా నాకు అల్లూరి సీతారామరాజు గారు ఎందుకు అంత ఇష్టం, ఎప్పటి నుంచి ఇష్టం అనేది చివరిలో చూస్తే మీకే తెలుస్తుంది. సో మరి మనమైతే అలా నడుచుకుంటూ ముందుకు వెళ్దాం. తర్వాత ఈ పార్క్ని మొత్తం డ్రోన్ వ్యూస్లో చూద్దాం. సో ఇదే మన అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం పార్క్ దగ్గర. సో ఇప్పుడు పార్క్ అంతా కూడా మనం డ్రోన్ వ్యూలో చూద్దాం. చూశారు కదా కేడేపేట ఊరిని, అలాగే అల్లూరి సీతారామరాజు గారి పార్క్ని. సో మరి ఇంక మనం అల్లూరి సీతారామరాజు గారి సమాధిని చూద్దామా? ఫ్రెండ్స్, ఇక్కడ మన అల్లూరి సీతారామరాజు గారు కదా, అల్లూరి సీతారామరాజు సమాధి ఇక్కడ ఉందన్న. అల్లూరి సీతారామరాజు గారు 4 జూలై 1897లో జన్మించారనమాట. ఎక్కడ జన్మించారంటే మన పాండ్రంగిని గ్రామం మన విశాఖపట్నం డిస్ట్రిక్ట్లో అక్కడ జన్మించారు. సో ఈయనైతే 1904 నుంచి 1910 వరకు రాజమండ్రిలో ఆయన ఎడ్యుకేషన్ 6th క్లాస్ వరకు అయింది. 1911లో ఏమైందంటే ఆయన రామచంద్రపురం వెళ్ళారు, 7th క్లాస్ చదివారు అక్కడ. అండ్ 1912లో ఏమైందంటే ఆయన కాకినాడ వెళ్ళిపోయారు 8th క్లాస్ చదవడానికి. 1913లో విశాఖపట్నం 9th క్లాస్ జాయిన్ అయ్యారు. 1913లోనే మనం మళ్ళీ ఆయన నర్సీపట్నం హై స్కూల్కి వచ్చారనమాట. 1914 to 1915 ఆయన తినిలో సాంస్క్రిట్ చదివారనమాట. ఇంకా వేదాస్ అవన్నీ కూడా నేర్చుకున్నారు. ఇంకా 1915 నుంచి 1970 వరకు ఆయన నార్త్ ఇండియాకి పిలిగ్రిమేట్ అవుతారనమాట. సో అప్పుడు ఆ తర్వాత నుంచి ఈయన
ఎప్పుడైతే రివోల్ట్ ఎరా గవర్నమెంట్ అగేన్స్ట్గా చాలా విప్లవాలు జరిపారు. ఈయన జస్ట్ మనకి 27 years బతికారనమాట. ఆ 27 yearsలోనే బ్రిటిషర్స్కి మామూలుగా చూపించారు చుక్కలు, ఒక రేంజ్లో చుక్కలు చూపించారు. ఆ విప్లవాలను కూడా మీకు చెప్తాను. అండ్ చూస్తున్నారు కదా ఆయన సమాజం ఇక్కడ ఉంది. ఫ్రెండ్స్, ఈరోజు మీకు గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్ అయిన మన అల్లూరి సీతారామరాజు గారి సమాజం చూపించడం చాలా ఆనందంగా ఉంది. ఆయన స్వతంత్రం కోసం చాలా పోరాటం చేశారు. బట్ స్వతంత్రం వచ్చిన తర్వాత మనం ఏం చేస్తున్నది మనమే ఆలోచించాలి. ఫ్రెండ్స్, మన అల్లూరి సీతారామరాజు గారి అసలు పేరు అల్లూరి శ్రీ రామరాజు గారు. అయితే ఈయన మన స్వతంత్రం కోసం ఎన్నో పోరాటాలు చేశారు. ఈయన ముఖ్యమైన కళ ఏంటంటే మన దేశానికి స్వతంత్రం తీసుకురావడమే. సో ఈయన కళ 15 ఆగస్టు 1947 నెరవేరింది. సో అలానే మనకి చాలామంది స్వతంత్ర సమరయోధులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మనకు స్వతంత్రం తీసుకురావడానికి కష్టపడ్డారు. సో వాళ్ళు ఎంతో కష్టపడి మన స్వతంత్రం తీసుకొచ్చారు. సో స్వతంత్రం రావడం వల్లే మనం ఈరోజు స్వేచ్ఛగా తిరుగుతున్నాం. సో వాళ్ళు మన కోసం అంత కష్టపడి స్వతంత్రం తీసుకొచ్చినప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? మన దేశాన్ని గర్వించదగ్గే పనులు మనం చేయాలన్నమాట. సో మరి ఇప్పటి నుంచి మన దేశాన్ని గర్వించదగ్గే పనులు మనం చేద్దాం. మన దేశాన్ని ఒక బెస్ట్ కంట్రీగా తీసుకెళ్ళిపోదాం. అలాగే అక్కడ మనకి అల్లూరి సీతారామరాజు గారి ఒక ఫోటో ఉంటుంది. ఇదిగోండి అల్లూరి సీతారామరాజు గారి ఫోటో. అప్పట్లో పెయింటింగ్ వేసిన ఫోటో ఇది. ఇక్కడ మ్యూజియం ఉంటుంది. ఆ మ్యూజియంలో ఈ ఫొటోస్ అన్నీ ఉంటాయి. సో మీరు అల్లూరి సీతారామరాజు సమాధి దగ్గర 2 సమాధులు చూసుకుని ఉంటారు. ఒకటి అల్లూరి సీతారామరాజు గారిది, ఇంకొకటి వచ్చేసి గంటదొర గారిది. ఆయన అల్లూరి సీతారామరాజు గారికి స్థానంలో వర్క్ చేశారనమాట. మే 7, 1924 మన సీతారామరాజు గారు మంప అనే గ్రామంలో బ్రిటిషర్స్కి లొంగిపోయి ప్రాణత్యాగం చేశారు. సో ఆయన గుర్తుగా ఆయనకు అప్పుడు తీసిన ఫొటోస్, ఇంకా కొన్ని అప్పుడు రాసిన న్యూస్ లెటర్స్ అన్ని ఫ్రేమ్ కట్టించి ఇక్కడ పెట్టారు మ్యూజియంలో. సో రైట్ సైడ్లో మనకు కనిపిస్తున్నారు కదా, ఆయన గంటదొర గారు. సో ఆయన చనిపోయినప్పుడు తీసిన ఫోటో ఇది. ఇదిగోండి, ఈయన మన అల్లూరి సీతారామరాజు గారు. చూడటానికి చాలా అందంగా ఉన్నారు అండ్ చాలా పవర్ఫుల్ మనిషి అనమాట. మన్యంలో ఉండే గిరిజనుల్లో ఎన్నో మార్పులు తీసుకొచ్చారు. అలాగే వారి గుండెలో నిలిచిపోయారు. ఇంకా మనకి ఈయన చేసిన విప్లవాలు చాలా ఉన్నాయి. చెప్పుకుంటూ పోతే రోజులు సరిపోవు, చాలా ఉన్నాయి. ఈయన గురించి మీరు ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను ఒక మంచి వీడియో అనేది తయారు చేస్తాను. ఆ వీడియో ద్వారా మొత్తం తెలుసుకోవచ్చు. అలానే మనకి ఈయన చేసిన విప్లవాలు, తర్వాత ఈయన విప్లవానికి ఎలా వెళ్ళారని కూడా చెప్తాను. సో ఇంకా మనం చూడొచ్చు, ఇక్కడైతే అల్లూరి సీతారామరాజు విగ్రహం ఉంది మన పార్క్ దగ్గర. ఇది పార్క్ రైట్ సైడ్లో ఉంటుంది, లెఫ్ట్లో మనకి సమాధి ఉంటుంది. ఇంకా మనకి డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే మీకోసం అక్కడ రాసుండే చరిత్ర మొత్తాన్ని ఫోటోలు తీసుకొచ్చాను. సో ఈ ఫోటోల్లో చరిత్ర మొత్తం ఉంటుంది, మీరు చదవచ్చు. అలానే ఈ చరిత్ర మొత్తాన్ని నేను మళ్ళీ మీకు ఒకసారి ఖచ్చితంగా ఒక మంచి వీడియో చేసి చెప్తాను అన్నమాట. ఇంకా ఈయనతో పాటు ఈయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని చాలామంది మనకి విప్లవకారులు అయ్యారు. సో చూసారు కదా, చాలామంది ఆ నేమ్స్ అన్నీ కూడా మనకి అల్లూరి సీతారామరాజుని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఎన్నెన్నో విప్లవాలు చేశారు. అలాగే చివరికి మన స్వతంత్రాన్ని తీసుకొచ్చారు. సో మనం ఈరోజు స్వతంత్రంగా ఉన్నామంటే దానికి కారణం మన అల్లూరి సీతారామరాజు గారు. జై హింద్. అల్లూరి సీతారామరాజు గారు నా ఫేవరెట్. ఎందుకంటే చూశారు కదా, ఎందుకే. ఫ్రెండ్స్, ఈరోజు మీరు ఈ వీడియో చూసారంటే దానికి కారణం నాకు 2 హెల్ప్ చేశారనమాట. మెయిన్ పర్సన్ ఇవన్నీ ప్రవీణ్, మనోడు ఇక్కడ ఉన్న ప్రవీణ్. సో మన ప్రవీణ్ చాలా హెల్ప్ చేశాడు. అలాగే ప్రతి వీడియో మనకి తీసిన మన వర్మనే. సో మనోడు హెల్ప్ చేశాడు. వీళ్ళిద్దరూ నాకు హెల్ప్ చేయడం వల్ల మీకు ఈరోజు వీడియో చూడబడుతున్నారనమాట. సో మనోడికి ఛానల్ ఉంది, ప్రవీణ్ కుమార్ తానేర్ అని ఉంటుంది. సో మీరు కనుక తన వీడియోస్ని చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంచుతాను, వెళ్ళి సబ్స్క్రైబ్ బటన్ నొక్కేయండి. సో మన వర్మ వెళ్ళిపోతున్నాడు ఎందుకో, మనోడికి ఛానల్ ఏం లేదులేండి. ఫ్రెండ్స్, ఫైనల్గా మీరైతే మొత్తం చూసారు కదా మన అల్లూరి సీతారామరాజు గారి సమాధిని. ఇంకా ఆ పార్కింగ్ కూడా చూసారు, డ్రోన్ వ్యూస్ చూసారు. అండ్ ఈ ఆగస్ట్ 15న మీకు ఈ వీడియో చూపించడం చాలా ఆనందంగా ఉందన్నమాట. సో ఈ వీడియోని మీరు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళని షేర్ చేయండి. ఇప్పుడు దాన్ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. కీప్ సపోర్టింగ్. బాయ్.